ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఊని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు గ్రహించుకున్నట్టుకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును మనకు ఆశీర్వదించునుగాక. ఈ 14వ వచనం నుంచి 21వ వచనం వరకు చెప్పబడినటువంటి భాగంలో పౌలు యొక్క ప్రార్థన ఉన్నది. పౌలు ఎఫెసీ సంఘానికి గురించినటువంటి ప్రార్థనలో మొదటి అధ్యాయంలో కూడా 17వ వచనం నుంచి మనం ఆఖరి వరకు దాన్ని చూస్తాం. మొదటి ప్రార్థన ఇక్కడ చదువుతున్నటువంటిది రెండవ ప్రార్థన అయినది. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ప్రార్థన ఆరంభంలో 3వ అధ్యాయం మొదటిలో ఉన్నది. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుతున్నాను. ఆ ప్రార్థన ఏమని ప్రార్థిస్తున్నాడు అనేటువంటిది 14వ వచనం నుంచి చివరి వరకు చెప్పబడిన భాగంలో ఉంది. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ప్రార్థనలో దాని యొక్క నేపథ్యాన్ని కూడా మనం గమనించాలి. మొదటి అధ్యాయంలో ఒకసారి చూడండి. ఇక్కడ 22-23 వచనాలలో మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు సరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణత ఉన్నది. ఆ సంఘము ఆయన యొక్క సంపూర్ణతను నింపుతున్న వానికి ప్రతీకగా దేవుడు సంఘాన్ని నింపుతున్నాడు లేక కట్టుతున్నాడు. 2వ అధ్యాయం ఆఖరి భాగంలో 21-22 వచనాలు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. మొదటి అధ్యాయంలో దేవుడు సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సుగాను శిరస్సుకు ప్రభువుగా కలిగినటువంటి శరీరము సంఘమనియు వారిద్దరూ కలిసినటువంటి దానిలో దేవుని యొక్క సర్వ పరిపూర్ణత సంపూర్ణముగా నివసించగలిగేటట్లుగా దేవుడు ఏర్పరిచున్నాడు అనే విషయాన్ని మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. మనము దేవునికి నివాస స్థలంగా ఉండటానికి ఆత్మ మూలముగా కట్టబడుతున్నామనే విషయాన్ని 2వ అధ్యాయంలో చూస్తాం. ఆ విధంగా ఈ సంఘం అనేటువంటిది దేవుని యొక్క సంపూర్ణత నివసించడానికి పనికి రాగలిగిన విధంగా ఆత్మ మూలముగా దేవుడు మన మధ్యలో సంఘములో నివసించేటట్లుగా దేవుడు తన కార్యాన్ని మనలో ప్రారంభించి కట్టుచున్నాడు అనేది మనకు మొదటి 2 అధ్యాయాల్లో అర్థమైనటువంటి విషయం. తర్వాత 3వ అధ్యాయంలో చూసినప్పుడు 8-11 వచనాల్లో చదివిన భాగంలో దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయంలో సంఘము ద్వారా శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యాన్ని మరి ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తెలియపరచబడాలని కోరుతున్నాడు. వారు పరలోకంలో ఉన్నారు. దేవుని యొక్క సర్వసంపూర్ణత సంఘము లో నివసించినట్లుగాను దేవుడు వారి మధ్యలో ఆత్మ మూలముగా ఆలయముగా చేయబడి నివసించినట్లుగాను అలా సిద్ధపరచబడినటువంటి సంఘం
పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు, అధికారులకు క్రీస్తు యేసు యొక్క నానా విధమైనటువంటి మహిమైశ్వర్యాన్ని తెలియపరచడానికి పనికి రాగలిగిన ప్రతీకగా ఉండగలిగినట్లుగాను దేవుడు తన కార్యమును అంతకు మునుపు మరుగైనటువంటి దానిని ఇప్పుడు బయలుపరిచి మన అందరిలో కూడా జరిగించుతున్నాడు అనే విషయాన్ని మనము 12వ వచనం వరకు చదివిన 3వ అధ్యాయంలో చూస్తున్నాం. అది నెరవేర్చబడగలగటానికి పౌలు ఆ నేపథ్యం ఆధారంగా ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థనలో 14వ వచనం నుంచి 21వ వచనంకు చెప్పబడినటువంటి వాటిలో 4 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొదటిది 15వ వచనంలో ఉంది చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అది మొదటి అంశం. దానిలో ఆత్మ వలన మనము బలపరచబడుట అనేటువంటిది. తర్వాత రెండవది, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని. అది రెండవ అంశం. అంటే క్రీస్తు మన హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించటం అనేటువంటిది. మూడవది, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా. అది మూడవ అంశం. తర్వాత ప్రేమ యందు వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకున్నటకు. అది 4వ అంశం అయినది. ఈ విధంగా ఈ 4 అంశాలతో కూడినటువంటి పౌలు యొక్క ప్రార్థన ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను గురించి చేస్తున్నటువంటిది. ఈరోజు మనము మొదటి అంశాన్ని గురించి చూద్దాం. మొదటి అంశంలో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అని రాయబడింది. దానికి మునుపు 14వ వచనంలో ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు వని ప్రార్థిస్తున్నానని చెప్తున్నాడు. పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం అనగా పరలోకములో ఉన్నటువంటి అంతకు మునుపు మనం చూచినటువంటి ఈ 3వ అధ్యాయంలో చూడండి, 8 నుంచి 11 వచనాల వరకు చదివినటువంటి మధ్య భాగంలో ఉన్నది. పరలోకములో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా. పరలోకములో ఉన్నటువంటి అధికారులు, ప్రధానులు, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులు, ఈ ఇద్దరు కలిపినటువంటిది. ఈ రెండు కూడా తండ్రికి, పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి చెందిన వారము. వారు ప్రతి కుటుంబము కూడా తండ్రి కుటుంబముగా మనం పిలువబడుతున్నాం. పరలోకంలో సృష్టించబడినటువంటి దేవుని యొక్క కార్యమును జరిగించడానికి పనికి రాగలిగినటువంటి దూతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆత్మలు. వారు ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మనము ప్రాణ సంబంధంగా ఉన్నప్పటికీ మనలో ఓదబడినటువంటి ఆత్మ, ఆయన మన ఆత్మలకు తండ్రి కనుక పరలోకంలో ఉన్నటువంటి ఆత్మలు భూలోకములో ఆత్మ చేత కదిలించబడి ఆత్మ ద్వారా తండ్రి యొక్క సన్నిధికి సంబంధంలోనికి తీసుకొని రాబడిన మనము ఇద్దరము కూడా మరి ఒక కుటుంబముగా పిలువబడే వారంగా ఉన్నాం. ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేయుట, వారు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి దేవుని యొక్క పరిచారకులుగా ఉంచబడినటువంటి ఆత్మలుగా ఉన్నటువంటి వారు. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలను గాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. అది ఆ విధంగా ఆయనకు పరిచర్య జరిగించడానికి పనికి రాగలిగిన వారు సేవకులుగా ఉన్నారు. తర్వాత 1 పేతురు 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడిన. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడకూరుచున్నారు. ఆ విధంగా మీరు పరిచర్య జరిగించడానికి దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవదూతలు లేక ఆత్మలై ఉన్నారు. ఆ విధంగా పరలోకములో ఉన్నటువంటి వారు దేవుని చిత్తము జరిగించుతున్నటువంటి దేవదూతలు అంటే దేవునికి లోబడిన వారు అని దూతలు. తర్వాత ఇక్కడుండి మరి ఆయన ఆత్మచేత వెలిగించబడి ఆయనతోటి సంబంధంలోనికి తిరిగి పునరుద్ధరించబడినటువంటి విశ్వాసులు, వీరిద్దరూ కూడా మరి పరలోకములో ఉన్నటువంటి తండ్రికి కుటుంబముగా పిలువబడేవారుగా ఉన్నారు.
దాని తర్వాత 15వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. మనందరిలో మనిషి శరీరము, ప్రాణము, ఆత్మ అనేటువంటి 3 అంశములు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ ఆత్మ దేవుని సంబంధమైనది. అంటే దేవుని యొక్క స్పృహలో జీవించేటువంటిది, లేకపోతే దేవుని స్పృహ కలిగినటువంటిది అని అర్థం. ప్రాణము స్వయం స్పృహ కలిగినటువంటిది, ఎప్పుడు కూడా తన స్వయాన్ని గురించి ఆలోచించుకునేటువంటిది. దేహము భూలోక సంబంధమైనటువంటి స్పృహ కలిగినటువంటిది, అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాల నిమిత్తమైనటువంటి ఆశ కలిగి స్పృహ కలిగి జీవించేటువంటిది అని అర్థం. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ పాపములో జీవిస్తున్నప్పుడు, మనం పాపములో జీవిస్తున్నప్పుడు మనలో దేవుని గురించినటువంటి స్పృహ విషయమై చనిపోయిన వారంగా ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలను వెలిగించినప్పుడు మనము దేవుని స్పృహలోనికి తీసుకుని రాబడి దేవుని కార్యములను అర్థం చేసుకునే రీతిలోనికి తీసుకుని రాబడతాడు ఒక విశ్వాసి. కానీ దానికి మునుపు చెప్తున్నాడు, మనలో వెలిగించబడినటువంటి ఆ ఆత్మ సంబంధమైన పురుషుడు కొన్ని చోట్ల అంతరంగ పురుషుడు అని కూడా వ్రాయబడింది. చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు అనుదినము నూతన పరచబడుతున్నాడు. అంటే మనలో ఉన్నటువంటి వెలిగించబడిన దేవునితో సంబంధం కలిగి దేవుని స్పృహలో జీవించేటువంటి వ్యక్తి అని అర్థం. తర్వాత రోమాపత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుతున్నాను. కనుక ఈ అంతరంగ పురుషుడు దేవుని గురించినటువంటి స్పృహ కలిగిన వాడిగా ఉంటాడు కనుక దేవుని యొక్క వాక్యాన్ని గురించి అతడు ఆనందించేవాడిగా కూడా ఉన్నాడని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ పరిశుద్ధాత్మ చేత వెలిగించబడి దేవునితోటి సంబంధంలోనికి రాగలిగి దేవుని యొక్క విషయాలలో ఆసక్తి కలిగినటువంటి బిడ్డ అని అర్థం అంతరంగ పురుషుడు అంటే. అంటే మన ప్రతి విశ్వాసలో కూడా ఉంటాడు. అతడు ఆత్మ వలన బలపరచబడినట్లుగా అని రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ అని అక్కడ ఆత్మ అని చెప్పబడుతున్నప్పుడు ఇక్కడ తెలుగులో కూడా అది క్యాపిటల్ లెటర్స్లో వ్రాయబడినది, అంటే పెద్ద అక్షరాలతో వ్రాయబడింది. అనగా మనలో ఉన్నటువంటి ఆత్మ మరి దేవుని యొక్క ఆత్మ చేత బలపరచబడి దేవుని విషయాలు మనకు బోధించినప్పుడు మనం బలపరచబడగలిగేటువంటి ప్రక్రియను ఆయన మనలో జరిగిస్తాడని అర్థం. దానికి సంబంధించినటువంటిది అతడు ప్రార్థిస్తున్నాడు పౌలు. ఎందుకు ఆ విధంగా ప్రార్థించవలసి వచ్చింది అనే విషయాలను మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఎలా బలపరచబడతామనే విషయాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక దానిలో మొదటిగా మనం చూసినప్పుడు చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడనేటువంటిది మనం చూడాలి, మొదటి నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొని చేయను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అవిశ్వాసుల జీవితాలలో మరి పాపమును గురించి ఒప్పింప చేస్తాడు. చేసి మన కన్నులను తెరచి మనము దేవుని వైపు చూడగలిగేటట్లుగా చేస్తాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఆ విధంగా 16వ అధ్యాయంలో మనం 8వ వచనంలో చదివినప్పుడు ఆయన మనలను ఒప్పించడం మాత్రమే కాకుండా అలా ఒప్పించినప్పుడు ఒప్పుకొనిన వారు దేవుని రాజ్యమును చూడగలిగేటట్లుగా దేవుని సంబంధిత విషయాలను, అవి అదృశ్యమైన విషయాలు. దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆయన ఆత్మ అయి ఉన్నాడు. కనుక ఆత్మలో వెలిగించబడినటువంటి వారు వారి పాపముల నిమిత్తమై ఒప్పించబడటం మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించుకొనగలిగేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను తాకేవాడుగా ఉంటాడు. దాని తర్వాత 5వ వచనం చూడండి. యేసు ఇట్లనను, ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. కనుక ఆ విధంగా దేవుని రాజ్యమును లేక దేవుని సంబంధిత విషయాలను చూడగలిగేవాడుగా మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆత్మ మూలముగా జన్మించిన వారు దేవుని యొక్క సంబంధిత విషయాలలో అనుభవపూర్వకమైన వారుగా చేయబడేవారుగా ఆత్మ ద్వారా ఉంటారు. అలాంటి కార్యాన్ని దేవుడు మొదటలో మనలో ప్రారంభించేవాడుగా ఉంటాడు. అలా ప్రారంభించబడినప్పుడు మనలో
ఆ కార్యాన్ని మనం జరిగించగలగటానికి మనము ప్రాణ సంబంధంగా, ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా జీవించే క్రమంలో అలవాటు కలిగినటువంటి విశ్వాసులు ఆత్మ సంబంధంగా, అంటే దేవుడు మన పక్షంగా కలిగిన ఉద్దేశాలు, ఆయన ఏమి కోరుతున్నాడో అవి మనకు తెలియజెప్తున్నప్పుడు మనలో జరిగేటువంటి పోరాటం ఉంటుంది. ఈరోజు మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క సర్వసంపూర్ణత మనలో నివసించాలని, దేవుడు మన మధ్యలోని ఆత్మ మూలముగా కట్టబడి మనం ఆయనలో నివసించాలని, ఆయన మనలో నివసించాలని, మన ద్వారా దేవుడు పరలోకంలో మరి ప్రధానులకు, అధికారులకు, సంఘం ద్వారా తన నానా విధమైన జ్ఞానాన్ని, తన కృపా మహదైశ్వర్యాన్ని తెలియపరచాలని కోరుతున్నాడని మనం చదువుతున్నాం. కనుక ఈ ప్రాణ సంబంధంగా, శరీర సంబంధమైనటువంటి బాహ్య పురుషుడు, అంటే ఈ లోకంలో జీవించేటువంటి వ్యక్తి ఆత్మ ద్వారా తాకబడి పరలోక సంబంధమైన విషయాలలో దేవుని యొక్క సంపూర్ణతలోనికి రాగలిగి ఆయన సంపూర్ణత వీరిలో నివసిస్తూ వీటి ద్వారా పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు, అధికారులకు ఆయన యొక్క జ్ఞానము మన ద్వారా తెలియపరచబడటం అనేటువంటిది దేవుడు మనలో ప్రారంభించినటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ కొనసాగటానికి మనలో అడ్డం పడేటువంటి లోక సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన విషయాలు, ఆ రెండింటి మీద మనలో ఉన్నటువంటి బాహ్య పురుషుడు, అంటే లోక సంబంధంగా, ప్రాణ సంబంధంగా జీవించే వ్యక్తి కృషించి బలహీనపడి ఆత్మ సంబంధమైన మనుషుడు, అంటే దేవుని సంబంధమైన సంగతులను గ్రహించగలిగి ఆ దేవుని సంబంధమైన సంగతులలో ఆశ కలిగి జీవించడానికి పనికిరాగలిగినటువంటి ఆత్మ ద్వారా నడిపించబడేవాడు అని అర్థం. అటువంటి వ్యక్తి ఆ విధంగా ఉండగలగటానికి పౌలు ప్రార్థించుతున్నానని చెప్తున్నాడు. మనలో ఈ ఆత్మ దేవుని సంగతులను చూపించి దానిలో ప్రవేశించడానికి మనలను అనుభవపూర్వకమైనటువంటి పరిస్థితులను, అనుభవమును కలిగి ఉండగలగటానికి అవసరమైన పరిస్థితులను కలుగ చేయటం ద్వారా మనము బలపడి ముందుకు సాగగలగడానికి ఏదైతే అవసరమో ఆ ప్రక్రియను ఆయన కొనసాగిస్తూ ఉంటాడు. కానీ ఎవరు లోబడరో వారు ఇంకనూ శరీరాన్ని, లోకాన్ని ప్రేమించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనము జీవించి దేవుని యొక్క సంపూర్ణత మనలో నివసించడానికి పనికి రాగలిగినటువంటి విధంగా సాధనాలుగా మనం మార్చబడేటువంటి ప్రక్రియ కుంటుపడుతుంది. అందుచేత పౌలు యొక్క ప్రార్థన ఏంటంటే, మీరు ఆత్మ వలన బలపరచబడి, ఆ బలపరచబడినట్లయితే మనలో ఉన్న ప్రాణము లేక శరీరము లేక లోకం యొక్క విషయాల మీద ఆసక్తి తగ్గిపోయి దేవుని యొక్క విషయాలలో ఆసక్తి కలిగి, ఏ విషయాలు మనకు ఆత్మ తెలియపరుస్తున్నాడో ఆ విషయాలను గ్రహించగలిగి వాటిని ప్రేమించి వాటిని వెంబడించేటువంటి తత్వంలోనికి రాగలిగి దేవుడు కోరుతున్నటువంటి ఉద్దేశాల మేరకు జీవించగలిగేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడతాడు. అందుచేత బలపరచబడవలసినటువంటి అవసరం ఉన్నది. అలా బలపరచబడకపోయినట్లయితే మనలో ఉన్నటువంటి శరీరం యొక్క బలాన్ని, లోకం యొక్క ఆకర్షణలను తట్టుకొని దేవుని యొక్క సంపూర్ణతలో ప్రవేశించి సంగమ ద్వారా దేవుని యొక్క నానా విధములైనటువంటి క్రీస్తు యొక్క మహదేశ్వర్యాన్ని ప్రధానులకు, అధికారులకు తెలియపరచబడటం అనేటువంటిది కష్టమైన విషయం. ఆ విషయాలను గుర్తెరిగినటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘస్థులకు దీని విషయమై ప్రార్థిస్తున్నాడు. తర్వాత చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 15వ వచనం వరకు. అయితే అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడం, ఆయన తనంతట తానే ఏమీయో బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. తండ్రి దగ్గర ఉంచబడినటువంటి అనేక విషయాలు ఆత్మ ద్వారా మనకు తెలియపరచబడతాయి. అలా తెలియపరచబడి ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడుగా ఉంటాడు. ఈ లోకము ఈ అబద్ధమునకు జనకుడైనటువంటి వాని యొక్క అధికారం కింద ఉన్నది. ఈ శరీరము ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించేదిగా ఉన్నది. ఆత్మ పరలోకములో నుంచి వచ్చి తండ్రి యొద్ద చూచిన విషయాలు, వినిన విషయాలు మనకు తెలియపరుస్తూ మనము వాటిని వినగలిగి చూడగలిగేటట్లుగా చేసి వాటి ప్రకారంగా జీవించగలగటానికి పనికి రాగలిగినటువంటి బలాన్ని ఇచ్చేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు.
ఆ విషయాన్ని పౌలు గుర్తెరిగిన వాడుగా ఉన్నాడు కనుక వీరి విషయం కూడా అదే బలం చేత, అంటే పరలోకములో ఉంచబడినటువంటి దేవుని యొక్క విషయాలు మనము చూడగలిగి, గ్రహించగలిగి, అర్థం చేసుకొని దాని అనుభవంలోనికి, ఆ సత్యంలోనికి నడిపించబడాలనేటువంటిది ఆయన యొక్క భారము. దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించేటువంటి ప్రక్రియ విషయమై వారిని గురించి ప్రార్థిస్తున్నాడు. దాని తరువాత 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం నుంచి, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగైండను. జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండే నెడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. కనుక ఈ ఆత్మలో బాప్తిజం పొందిన మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొద్ద ఉండి ఏవి విన్నాడో, ఏవి చూచాడో వాటిని మనకు తెలియపరిచి మన కొరకు ఆ మరుగైనటువంటి అనేక విషయాలు, జగత్తు ఉత్పత్తికి ముందుగానే దేవుడు తనను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచిన విషయాలను తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియపరుస్తూ వాటి ద్వారా మన హృదయము పరలోక సంబంధమైనటువంటి ధనముతో నింపబడి ఈ లోకములో ఉన్నటువంటి లౌకాములతో లోకము మనకు అనుగ్రహించేటువంటి సంపద విషయంలో మనము వెనకకి తగ్గి పరలోక సంబంధమైన ధనము కొరకై మనము ఆశ కలిగి మరి దేవుని యొక్క చిత్తాన్ని, మరి దేవుడు మన మధ్యలో ఆయన సంపూర్ణతలోనికి తీసుకుని రాబడగలగటానికి, పనికి రాగలిగిన విధంగా మనము లోబడగలగటానికి ఆయన మనలో పనిచేసేవాడుగా ఉన్నాడు. ఆ కార్యాన్ని ఆత్మ ద్వారా తండ్రి అయిన దేవుడు జరిగిస్తాడు. మరి ఇటువంటిది మనకు తెలియపరచబడినప్పుడు మనము జయాన్ని కూడా పొందాలి. ఇంకా ఇంకొక విషయాన్ని కూడా మనం చూడాలి. 1 కొరింథీ 12వ అధ్యాయం 12-13 వచనాలు. ఏలాగు శరీరమై ఏకమైననో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మ యందే బాప్తిజము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారం అయితిమి. కనుక ఈ ఆత్మ ద్వారా జన్మించినటువంటి వారందరూ కూడా ఈ ఆత్మలో బాప్తిజం పొందిన వారు మరి గ్రీసు దేశస్థులు కానీ, యూదులు కానీ, దాసులు కానీ, స్వతంత్రులు కానీ అందరూ ఒక శరీరముగా ఉండటకు ఆత్మలో బాప్తిజం పొంది ఒక ఆత్మలో పానం చేసి ఉన్నారని వ్రాయబడినది. కనుక సంఘం అనేటువంటిది యూదులు, గ్రీసు దేశస్థులు, దాసులు, స్వతంత్రులు, సిథీయులు ఎవరైనా సరే అందరూ కూడా కలిసి ఒక శరీరముగా ఉండటకు పిలువబడి ఉన్నారు. కనుక మనలో మరి రకరకాలైనటువంటి మరి వేరు వేరు నేపథ్యం కలిగినటువంటి దశలో నుంచి పిలువబడిన మనందరం కూడా సహజంగా ప్రతి మనిషి కూడా తను వేరే వారి కంటే గొప్పవాడు అనుకునేటువంటి తత్వం మనందరిలో ఉంది. అదంతా కూడా పడగొట్టబడి మనందరం కూడా ఒకటి అనేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడటానికి జరిగించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలా మనలో మనమందరము ఒక్క ఆత్మలో బాప్తిజం పొంది ఉన్నాము. మనందరికీ దేవుడు ఒకటే తండ్రి, మనకు రక్షకుడు ఒకడు, మరి ఒకటే ఆత్మ, తర్వాత ఒకే బాప్తిజము, ఒకే విశ్వాసము అనే అనుభవంలోనికి రాగలిగి తారతమ్యాలు లేకుండా, విమతములు లేకుండా, మతభేదములు లేకుండా ఒక శరీరముగా కట్టబడగలగటానికి జరిగించేటువంటి వాడు, ప్రక్రియను జరిగించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఈ వ్యత్యాసాలు మరి ఇక్కడ రాయబడినటువంటి రోమాపత్రికలో ఉన్నటువంటి వారు కానీ, కొలసీలో ఉన్నవారు కానీ, గలతీలో ఉన్నవారు కానీ, వారు ఫిలిప్పీలో ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరిలో కూడా కొంత వారి కలిగినటువంటి నేపథ్యాన్ని బట్టి కొంత విభేదాలు కలిగి ప్రవర్తించిన వారుగా ఉన్నారు కొరింథీలో కూడా. కానీ వాటన్నిటినీ కూడా మనం అధిగమించి అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జాతి, మతము, కులము సంబంధితులు కాని అయినప్పటికీ కూడా మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తున్నట్లుగా ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం
10వ వచనం ఆఖరి భాగంలో ఉంది. ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడువారని ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి ప్రజ, ప్రతి భాష, వారందరిలో నుంచి దేవుడు ఏర్పరచుకొని ఒక సంఘముగా, ఒక శరీరముగా ఆయన కడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ వలన మనము బలం పొందుటలో పౌలు చేస్తున్నటువంటి ప్రార్థనలోని యొక్క అంశాలలో ఇదొకటి. మనలో ఉన్నటువంటి ఈ తారతమ్యాలు కలిగించేటువంటి, నేను గొప్ప అనుకుని ఆలోచన కలిగినటువంటి శరీర సంబంధమైనటువంటి బాహ్య పురుషుడు మీద ఈ అంతరంగ పురుషుడు బలము పొందడానికి పనికి రాగలిగిన విధంగా మనలో తన ఆత్మ ద్వారా మనం అందరము ఒకటి అనేటువంటి కార్యాన్ని జరిగించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ కార్యం యొక్క అనుభవం లేకపోతే అది సంఘముగా దేవుని ఎదుట పిలువబడదు. ఆ విధంగా మన మధ్యలో ఉన్నటువంటి పొరపక్షాలన్నిటినీ కూడా కొట్టివేసి మనమందరము ఒక ఆత్మలో పానము చేసిన వారంగా, ఒక్క శరీరముగా ఉండుటకు కట్టబడిన వారంగా, పిలువబడిన వారంగా ఉంటూ మరి ఆత్మ చేత నడిపించబడేటువంటి అనుభవంలోనికి రాగలిగినప్పుడే మరి పరలోకములో ఉన్న ప్రధానులకు, అధికారులకు దేవుడు తాను చేయుచున్నటువంటి కార్యమును గురించినటువంటిది ఆయన బయలుపరచగలడు. కనుక ఆ విషయాన్ని కూడా చేయగలగటానికి పౌలు మరి ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి ప్రార్థిస్తున్నాడు. దాని తరువాత రోమాపత్రిక 7వ అధ్యాయం 17వ వచనం నుంచి, కావున ఇకను నేను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుతున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునుందన్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అంటే రక్షణ పొందినటువంటి విశ్వాసులలో దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేటువంటి ప్రక్రియను నేర్చుకునేటువంటి ఈ అభ్యాస కార్యక్రమములో మొదటిలో చాలా వరకు రక్షణ పొందిన తరువాత కూడా అంతకు మునుపు ఏ విధంగా జీవిస్తున్నారో అదే విధంగా జీవించేటువంటి విధంగా మన మనసు, మన యొక్క హృదయము అలవాటు పడి ఉంటాయి. కానీ ఎవరైతే ఆత్మలో బాప్తిజం పొంది ఆత్మ ప్రభావం చేత నడిపించబడేవారుగా ఉంటారో వారు మనలో ఉన్నటువంటి పాప నియమం మనలను చెరపట్టి ఈ లోక సంబంధమైన విషయాలలో ఈ శరీరము పనిచేస్తూ జీవించటానికి అలవాటు పడిన దానిని ఛేదించి విడుదల కలుగు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. చూడండి 8వ అధ్యాయం రోమాపత్రిక 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించను. ఈ పాప మరణముల నియమము రక్షణ పొందినటువంటి విశ్వాసులలో ఇంకనూ పాప సంబంధిత, లేక ఇక్కడ చూస్తున్నట్లుగా మనం చదివినటువంటి విధంగా పాప నియమము మనలో ఉండి మనలను పట్టి బంధించేదిగా ఉన్నది. కానీ జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమము అంటే మనం ఆత్మలో మనలో నివసించి బలపడడం ద్వారా ఆ పాప నియమాన్ని పడగొట్టి మనము ఆత్మ ద్వారా దేవుని యొక్క విషయాలను తెలుసుకొని వాటిలో ఆనందించి వాటిని చేయడానికి పనికి రాగలిగిన విధంగా ఉండి అటువంటి ఆ విధంగా ఉండేటువంటి బిడ్డలందరినీ కూడా ఒక సంఘముగా కట్టి వారి మధ్యలో ప్రభువు మహిమపరచబడుతూ చివరికి పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు, అధికారులకు కూడా వీరి ద్వారా తన మహిమను తెలియపరచబడటానికి పనికి రాగలిగిన విధంగా దేవుడు తన కార్యాన్ని జరిగించేవాడుగా ఉంటాడు. అందుచేత పౌలు వారు ఇటువంటి అనుభవంలోనికి రావాలని, వారు ఆత్మ వలన బలపరచబడాలనేటువంటిది, అంతరంగ పురుషుడు బలపరచబడాలని కోరుతున్నాడు. అంతరంగ పురుషుడు అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ పాప నియమాన్ని ఛేదించి
జీవమునిచ్చు ఆత్మ నియమము ద్వారా నడిపించబడుతూ పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం పొంది సంఘములో ఉన్న పరిశుద్ధులందరితో కూడా పొరపక్షాలు లేకుండా అందరినీ ప్రేమించగలిగి అందరి ద్వారా దేవుని మహిమను వెల్లడిపరచడానికి పనికి రాగలిగిన విధంగా తను తాను సమర్పించుకున్నటువంటి జీవితం కలిగిన వాడని అర్థం. అటువంటి దాని కొరకు అలా జరిగినప్పుడు మాత్రమే ఆయన సంఘము ద్వారా తన నానా విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రధానులకు అధికారులకు తెలియపరచగలడు. అప్పుడు మాత్రమే ఆ సంఘములో దేవుని యొక్క సర్వ పరిపూర్ణత చక్కగా తన శరీరంలో ఆయన శరీరంలో నివసించగలదు. అందుచేత మనందరిలో కూడా ఈ ఆత్మ చేత నడిపించబడుట, ఆత్మలో బలపరచబడుట, మరి మనందరం కూడా ఆ కార్యాన్ని ముందుకు సాగించగలుగుట అనేటువంటిది ఎంతో అవశ్యం. దీనిని గుర్తెరిగి ఆ విధంగా మనం జీవించగలగటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించి మేము మీకు ఇష్టకరంగా జీవించగలుగుటకు మరి మాకు ఇటువంటి ఆత్మ యొక్క అనుభవం ద్వారా నడిపించబడగలిగిన వారంగా ఉండగలుగుటకు దేవుని కృపను ప్రసాదించమని రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.